హలో అందరికీ, బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. చాలా రోజులు అయింది ఇలా కూర్చొని మాట్లాడి. సో ఇవాళ ఫ్రైడే అగైన్, అండ్ ఇవాళ ఇంకొక టాపిక్తో ఏంటంటే, నేను దివాళీ పార్టీ ఎందుకు చేసుకున్నాను. ఇప్పుడు పెద్ద క్వశ్చన్ అది అందరూ అడుగుతున్నారు అనమాట. అంటే మేము క్రిస్టియన్స్ కదా, మీరు దివాళీ పార్టీ ఎందుకు చేసుకున్నారని క్వశ్చన్స్. సో నేను 2019 తర్వాత ఏం జరిగింది చెప్పాను కదా, దానికి ముందు ఏం జరిగింది చెప్పలేదు కదా. సో ఐ వాజ్ కంటిన్యూస్లీ ఆస్కింగ్ దేవుడిని అనమాట. అంటే నా నా పాపకి ఇలా డయాగ్నోస్ అయినప్పుడు, పాపకి 2013లో డయాగ్నోస్ అయింది అనమాట. నేను కంటిన్యూస్లీ అడిగేదనమాట, నాకు చిన్నప్పుడు ఇలా జరిగింది, నా పాపకి ఇలా జరిగింది అని. నేను కంటిన్యూస్లీ రీడింగ్ బైబిల్ అది ఇది, తర్వాత మళ్ళీ విసుకొచ్చేసి మళ్ళీ ప్రార్థన చేయడం మానేసి మళ్ళీ నేను భగవద్గీత చదివాను. తర్వాత అంటే తెలుసుకోవడానికి, అంటే వెతుకుతున్నాను అసలు ఇది కర్మ సిద్ధాంతమా, లేకపోతే ఇది ఏంటి అని వెతుకుతూ ఉండేదన్నమాట. మళ్ళీ కొన్ని రోజులు మళ్ళీ ప్రార్థన చేయడం మానేశాను. నేను దేవుని నమ్ముకోవడం మానేశాను, ప్రార్థన చేసేదాన్ని కాదు. లేకపోతే న్యూమరాలజీ అని అదని ఇదని, అంటే నేను సెర్చ్ చేయలేదంటూ ఏమీ లేదు. అంటే ఎందుకు ఇలా జరిగింది, లేకపోతే ఏంటి దేవుడు నాతో ఏం కోరుకుంటున్నాడు, లేకపోతే నా తప్పేంటి. ఇప్పుడు నా పాపం అనుకోవచ్చు, పాప ఇలా అవ్వడం నా పాప అనుకోవచ్చు. బట్ వై మై మామ్ డైడ్ వెన్ ఐ వాజ్ 5 years old? నాకు మెమరీ కూడా లేదు. అప్పుడు మా అమ్మని అప్పుడు ఎవరి పాపం అది? అంటే మా అమ్మ చచ్చిపోయి నా పాపమా? చెప్పండి, కాదు కదా. నేను ఎంత సఫర్ అయిపోయినా దాని తర్వాత. అలాగా అంటే ఇవన్నిటికి నాకు ఆన్సర్ దొరక్క నేను అన్నీ చదివేసేదాన్ని, ఇది చదివేదాన్ని, అది చదివేదాన్ని. నేను అంత చదివినందుకో మరి ఏంటో తెలియదు, కానీ దేవుడు నాకు ఐజాయా 54లో దేవుడు నాతో మాట్లాడాడు. చెప్పాను కదండి, ఐ విల్ ఎస్టాబ్లిష్ యాజ్ రైచియస్నెస్, ద చిల్డ్రన్ విల్ బి థాట్ బై ద లార్డ్. అంటే ఆ వాక్యం నుంచి దెన్ అగైన్ ఐ కేమ్ టు ద లార్డ్ చెప్పాను కదా. కానీ ఈ మధ్య ప్రాసెస్లో దేవుడు నన్ను ఎంత ఓపెన్ అప్ చేశాడంటే, నాకు ఈ ఒక కష్టాన్ని ఇచ్చి గాడ్ విల్ మేక్ యూ జీరో అన్నమాట. ఒక జీరో చేసేస్తాడు. అంత జీరో అవుతేనే కానీ మనకు ఆయన ప్లాన్స్ మనకు అర్థం కావు. ఐ బికమ్ ఎ జీరో వెన్ శృతి వాజ్ డయాగ్నోస్డ్. నాకు మిగతా టైంలో ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నాకు అంత ఏదో ఒకటి పక్కన ఏదో ఒకటి ఉండేది. కానీ ఇలా పాపకి లేనప్పుడు నేను తట్టుకోలేకపోయాను అన్నమాట. అది డబుల్ ట్రామా చెప్పాను కదా, చిన్నప్పటిది అది కూడా డబుల్ ట్రామా అయిపోయి ఇట్ స్టార్టెడ్ షోయింగ్ మీ సో మచ్ అండ్ ఐ బికెమ్ లైక్ అ జీరో అన్నమాట. ఇంకా జీరో కన్నా ఏదైనా తక్కువ ఉన్నా కూడా అనుకోవచ్చు. అంటే దేవుడు అలాంటి స్థానానికి ఎందుకు తీసుకొస్తాడు? ప్రతి మనిషికి కూడా ఇలాంటిది ఒక ఫీలింగ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇప్పుడు నా పరిస్థితిలో ఒక మామ్ అండ్ ఒక డాటర్ ప్రాబ్లం ఇది. మేబీ సమ్ అదర్ పీపుల్కి హస్బెండ్ చనిపోవడము, లేకపోతే డివోర్స్, లేకపోతే యూనో జాబ్, ఫైనాన్షియల్, లేకపోతే లవ్ ఫెయిలియర్స్, ఏదో ఒకటి సమ్ రిలేషన్ ప్రాబ్లమ్స్ ఏదో ఒకటి ఉండొచ్చు. అలాగా ఐ బికమ్ ఎ జీరో ఇన్ దిస్ పర్టికులర్ పాయింట్. నేను చదవని బుక్ లేదండి అసలు, కర్మ సిద్ధాంతం కానీ అన్నీ అంటే తెలుసుకోవాలని, ఏం జరుగుతుంది, ఎందుకు ఇలా అవుతుంది, ఇది కర్మ సిద్ధాంతం నా తప్ప ఎలా అవుతుంది అని. హూ వాంట్స్ కదా బ్యాడ్ థింగ్స్ ఇన్ అ లైఫ్ ఇవన్నీ అని. తర్వాత ఈ మేనిఫెస్టేషను ఇవన్నీ అన్నీ చదువుతూ ఉన్నప్పుడు అగైన్ నన్ను దేవుడు మళ్ళీ బైబిల్తోనే పట్టుకున్నాడు. సో అగైన్ ఐ మీన్ ద లార్డ్. అలా అయితే ఈ మధ్య ప్రాసెస్లో నేను అసలు రిలీజన్ ఎలా పుట్టింది, లేకపోతే అసలు మనిషి రిలీజన్లో ఎందుకు ఉంటున్నారు, ఇప్పుడు బ్యాడ్ పనులు లేకపోతే కర్మ అనేది ఓన్లీ క్రిస్టియన్స్కేనా, హిందూస్కి ఉండదా, ముస్లిమ్స్కి ఉండదా? ముస్లిమ్స్లోనూ కూడా ఇలాంటి పిల్లలు ఉంటారు కదా, హిందూస్లో కూడా ఇలాంటి పిల్లలు ఉంటారు కదా. మరి హిందూస్లోనే కొంతమంది మంచి పేరెంట్స్ ఉంటారు కదా, క్రిస్టియన్స్లోనే కొంతమంది మంచి పేరెంట్స్ ఉంటారు, ఈవెన్ ముస్లిమ్స్లో. సో ప్రాబ్లము రిలీజన్ పక్కన పెడితే ప్రతి మనిషిలోని ఎవరో ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది కదా. ప్రతి మనిషికి ఒక ప్రాబ్లం అయితే ఉంటుంది. అక్కడ వీడు ముస్లిము, వీళ్ళు క్రిస్టియను, వీళ్ళు హిందూ అలా లేదు. మనమే ఆ రిలీజన్ వంక చూస్తున్నామేమో, దేవుడు మనం అలా చూడట్లేదేమో. లెట్ మీ సీ ఫ్రమ్ అబౌవ్ అనిపించింది నాకు ఎందుకో. అంటే ఐ స్టార్టెడ్ సీయింగ్. నేను రెహమాన్ అంటే చాలా ఇష్టం నాకు. నాట్ ఫర్ ద మ్యూజిక్ ఆఫ్ కోర్స్ ఇష్టము. వాళ్ళ మదర్ టెస్టిమనీ అండి, ద వే దే కన్వర్ట్ ఇంటూ ముస్లిం అని నాకు చాలా నచ్చడం అని చెప్పట్లేదు, అంటే ఆశ్చర్యం వేసింది. సో ద వే షీ కన్వర్టెడ్ ఇంటూ ముస్లిం అండ్ దట్స్ హౌ వీ బ్లెస్డ్ అండ్
హీ ఆల్సో ఫాలోడ్ ఇలాగా. సో ఆయన కున్ ఫైర్ కున్ సాంగ్ ఉంది కదా, నాకు కూడా చాలా ఇష్టం సాంగ్ అంటే. అంటే అక్కడ అల్లాని అడుగుతూ ఉంటాడనమాట, నువ్వు చాలా ప్యూరు, నువ్వు సృష్టికర్త, ఇట్లా ఇట్లా చెప్తూ ఉంటాడు ఆ పాటలో. అంటే ముస్లింలు వర్షిప్ చేస్తున్నారు, హిందువులు కూడా వర్షిప్ చేస్తున్నారు, క్రిస్టియన్స్ కూడా వర్షిప్ చేస్తున్నారు. కానీ మనమే ఇవన్నీ డిఫరెన్స్ పెట్టుకుంటున్నానేమో, దేవుడు మాత్రం అందరినీ ఈక్వల్గా చూస్తున్నాడు అనేది నాకు ఓపెన్ అప్ అయింది. ఇది మీకు ఇంత చిన్న మాటలు చెప్తే అర్థం కాదు, ఇది నాకు ఒక 5-6 years జర్నీ అది. ఆ టైంలో నాకు అర్థమైంది ఏంటంటే, మోర్ దెన్ రిలీజన్, ఇట్స్ ఎ హ్యూమానిటీ. మనమైతే మనుషులు ఒకళ్ళు ప్రేమించుకోవడమే ఇట్స్ అ గాడ్ గివెన్ థింగ్ అనిపించింది. ఇప్పుడు బైబిల్లో ఏముందండి, న్యూ టెస్టిమెంట్లో యేసయ్య చెప్పిన మాటలు చెప్తున్నాను నేను. లవ్ గాడ్, లవ్ యువర్ నైబర్, అండ్ లవ్ ఈజ్ అబవ్ ఆల్ ఎల్స్. ఇట్స్ ఆల్ అబౌట్ లవ్ కదా. నాకు అప్పుడు అనిపించింది అన్నమాట, మనము పైనుంచి చూడాలా, పైనుంచి దేవుడు అంటే ఇప్పుడు ఈ అందరం మనుషులు అక్కడ దేవుడు ఎలా చూస్తున్నాడు, వాళ్ళ మీద సమానమైన వర్షము, గాలి, తుఫాను, సునామీ ఏమైనా సరే ఒక్కలైనా ఏమి ఉండదు కదా. దే ఆర్ అందరినీ ఈక్వల్గానే చూస్తున్నాడు, అందరికీ ఈక్వల్ శాపం, లేకపోతే అందరికీ ఈక్వల్ బ్లెస్సింగ్. మంచి వెదర్ అయినా ఏమైనా సరే అందరినీ ఒకలాగా ఉంటున్నాయి కదా. ఈ కంట్రీలో వేరే, ఈ కంట్రీలో వేరే అలా లేదు. ఇప్పుడు దుబాయ్లో ఉన్న వాళ్ళకి దుబాయ్లో వాళ్ళకి కావాల్సినవన్నీ అక్కడ వాళ్ళకి అందుతున్నాయి, క్రిస్టియన్స్కి, హిందూస్కి అలాగా. సో నేను తప్పుగా చూస్తున్నానేమో అనిపించింది. సో గాడ్ ఈజ్ అ గాడ్ హూ ట్రీట్స్ ఎవ్రీ వన్ ఈక్వల్. మనమే ఇలా బాక్సుల్లో పెట్టుకుని ఇలా ఉండిపోతున్నాం, మనం మరీ దారుణంగా తయారవుతున్నాం. ఇది చెప్తున్నాను నేను క్రిస్టియన్స్ గురించి, మనం మరీ ఇంకా దారుణంగానే. మేము క్రిస్టియన్స్, మేము ప్రసాదాలు తినము, అది మీరు ఓపెన్గా చెప్తున్నారు మేము ప్రసాదాలు తినమని ఇలాగా ఈ యూట్యూబ్లో అట్లా. అండ్ అట్ ద సేమ్ టైమ్ యూఆర్ కాలింగ్ దెమ్ టు గాస్పెల్. అది ఎంత హిపోక్రటిక్ అండి అది అసలు. మీరేం చెప్తున్నారు, మీరు నిజమైన దేవుడు కాదు, మాది నిజమైన దేవుడు అంటున్నారు. మీరు నిజమైన దేవుడు అయినప్పుడు మీ జీవితాల్లో మీ టెస్టిమనీ మీ లైఫ్లో కనపడాలి కదా, చెప్పడం ఎందుకు? సో ఇది నాకు కరెక్ట్ అనిపించలేదు అన్నమాట. మనమేమో మీరు రండి అంటున్నాం, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళాము, మనం వాళ్ళని పలకరించము. కొన్ని చర్చలు మరీ దారుణము, ఇంకా హెబ్రోన్ అనుకోండి, ఇంకా వాళ్ళు అసలు వేరే చర్చలతోనే కలవరు. పెంతుకొస్తున్నారు వాళ్ళు, ఇంకా అసలు వేరే వాళ్ళతో మనుషులానే చూడరు, ఇంకా ఇవన్నీ తీసేసి. అంటే మన క్రిస్టియన్స్లో కూడా ఇన్ని డినామినేషన్స్. దెన్ వేర్ యూఆర్ షేరింగ్ అబౌట్ లవ్, దెన్ వేర్ యూఆర్ టాకింగ్ అబౌట్ లవ్, అండ్ వేర్ ఈజ్ యూర్ షోయింగ్ యువర్ లవ్ అని నాకు అదే అనిపించింది అన్నమాట. నేను అప్పటి నుంచి ఐ స్టార్టెడ్ ట్రీటింగ్ ఎవ్రీ వన్ ఈక్వల్ అన్నమాట. సో నాకు కొంతమందితో పడదు. ఎలా అంటే ద మదర్స్ అండ్ ద ఫాదర్ హూ డోంట్ కేర్ ఆఫ్ దర్ కిడ్స్ కదా, నేను వాళ్ళని అస్సలు భరించలేను. అది నాకు అది చైల్డ్హుడ్లో నేను పడిన ట్రామా కానివ్వండి. అంటే అలాంటి లేడీస్ కానీ పిల్లల్ని ఏటీఎం కార్డులో వాడుకునే లేడీస్ కానీ, మదర్స్ కానీ, ఫాదర్స్ కానీ, ఐఎమ్ అగేన్స్ట్ టు దోస్. అది వేరే సంగతి, అది వేరే అది కదా. ఐ మీన్ టు సే, కానీ దేవుడి విషయంకి వచ్చినప్పుడు మాత్రం వాళ్ళని కూడా ఈక్వల్గానే ట్రీట్ చేయాలి, అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేయాలి. ఇక్కడ ఇంకా మతం అనేది ఇంకా చాలా ఎక్కువ. సో నేను అప్పటి నుంచి అంటే నేను డిసైడ్ అయినమాట, నేను ఇది చాలా లాంగ్ బ్యాక్ నుంచి నాకు ముస్లిమ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు, హిందూస్ వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు అనేది మాత్రం నేను తీసేసాను, కంప్లీట్గా తీసేసాను. హూ ఎమ్ ఐ అనిపిస్తుంది నాకు. బట్ గాడ్ ఈజ్ లవింగ్ ఎవ్రీ వన్ ఈక్వల్. ఇప్పుడు నేను ఒక్క వాక్యం చెప్తాను, నేను ఎప్పుడు ఇలాగ ప్యూర్గా వాక్యం ఎప్పుడు చెప్పను. ఎందుకంటే నాకేమనిపిస్తుంది అంటే ఐ డోంట్ వాంట్ టు, నేను ఎవరిని నా ఉద్దేశాన్ని నా మతాన్ని రుద్దాలనుకుంటలేదు. నేను చెప్పాలనుకుంటున్నాను కానీ నేను నా మతాన్ని రుద్దాలనుకుంటలేదు. గలేషియన్స్ అంటే గలతీయులకు 3వ అధ్యాయం 28వ వచనం నేను చెప్తాను. దేర్ ఈజ్ నైదర్ జ్యూ ఆర్ నో గ్రీక్, దేర్ ఈజ్ నైదర్ స్లేవ్ నాట్ ఫ్రీ, దేర్ ఈజ్ నో మేల్ అండ్ ఫీమేల్, ఫర్ యూ ఆర్ ఆల్ వన్ ఇన్ క్రైస్ట్ జీసస్. తెలుగు చెప్తాను. ఇందులో యూదుడనియు గ్రీకు దేశస్థుడనియు లేదు, దాసుడనియు స్వతంత్రుడనియు లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. అంటే ఇప్పుడు మరి ఇక్కడ హిందూ, ముస్లిము, దీపావళి, క్రిస్మస్ ఎందుకు వస్తున్నాయి? అవునే కదా.
సో న్యూ టెస్ట్మెంట్ని మనం కొంచెం ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలనిపిస్తుంది నాకు ఎందుకో. అండ్ మేల్ ఫీమేల్ అందరూ ఈక్వల్. నేనైతే ఇది చాలా నమ్ముతున్నానండి. నేనైతే ప్రత్యేకంగా చెప్తున్నాను. ఐ బికమ్ అన్ ఓపెన్ పర్సన్. అంటే మేము ఈ చర్చ్నే చేయాలి, లేకపోతే ఇలాగే ఉండాలి. మా చర్చిలో కూడా అలా నేర్పించలేదు అసలు. మా చర్చిలోని మీరు చర్చికి వెళ్ళకూడదు, ఆ చర్చికి వెళ్ళకూడదు, అలా కాదు. మీరు చర్చిలో పార్ట్ తీసుకోవాలి వెరెవర్ యు ఆర్ అని చెప్పారు మా చర్చిలో అయితే. వెరెవర్ యు ఆర్ అంటే ఈ హెబ్రోన్కి చర్చ్కి వెళ్ళండి, లేకపోతే పెంతకొస్తకే వెళ్ళండి, మెథడిస్ట్కే వెళ్ళండి, బ్యాప్టిస్ట్కే వెళ్ళండి అని అట్లా చెప్పలేదు అసలు. మేబీ అందుకే నేను ఇంత ఓపెన్ మైండెడ్గా ఉన్నానేమో అనిపిస్తుంది. ఎట్ ద సేమ్ టైం దీపావళి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు 2-3 అడిగారు. అంటే నేను అన్నాను, ఇప్పుడు మనం వాళ్ళ ఇంటికి వెళ్ళకపోతే వాళ్ళు మన ఇంటికి వస్తారు, వాళ్ళకి ఏం అవసరము? వాళ్ళు కూడా ఈక్వల్గా చక్కగా ఈ సొసైటీలో మంచిగా జాబులు చేసుకుంటూ ఉంటారు, గౌరవంగా ఉంటారు, పిల్లల్ని బాగా చూసుకుంటారు, కుటుంబాలను మంచిగా కాపాడుకుంటారు. నాకు ఎవరైనా సరే అండి, కుటుంబాలను కాపాడుకునే స్త్రీలు కానీ పురుషులు కానీ నాకు చాలా నచ్చుతారు. వాళ్ళ ఫ్యామిలీలో బాగా చూసుకునే వాళ్ళు. ఎందుకంటే ఒక కుటుంబం మంచిగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఫర్ సొసైటీ యు గివింగ్ గుడ్ సిటిజన్స్ అన్నమాట. సో అలాగా దేవుడు మనల్ని ఈక్వల్గా చూస్తున్నప్పుడు మనం ఎందుకు పార్షాలిటీ చేయాలి? ఫస్ట్ థింగ్. రెండోది, నువ్వు నిజమైన దేవుడు నమ్ముకున్నావంటే అది నీ లైఫ్ స్టైల్లో కనిపించాలి. తర్వాత అసలు నేను ఇక్కడికి వెళ్ళను, నేను అక్కడికి వెళ్ళను, నేను ఇక్కడికి హెబ్రోన్కి వెళ్ళను, అది వెళ్ళను అనుకున్నప్పుడే నీ సగం నీ టెస్టిమనీ పోయినట్టు. అంటే యూ లవ్ సమ్ నేమ్, సమ్ గ్రూప్, యూ డోంట్ లవ్ గాడ్. మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి అది తినము ఇది తినము అంటే యూ డోంట్ లవ్ గాడ్. నువ్వు ఇలా నీ 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 ఇమాజినేషన్లోను లేకపోతే నీ దాంట్లో రిలీజన్లోనూ నువ్వు ఉంటున్నావు. అది నువ్వు భక్తి అనుకుంటున్నావు, అది భక్తి కాదు. భక్తి అది కాదు. అంటే నువ్వు దేవుడిని నమ్మినప్పుడు నువ్వు ప్రతి ఒక్కరిని దేవుళ్ళు ప్రతి ఒక్కరిలోనూ దేవుడిని చూస్తావు, ప్రతి ఒక్కరిలోనూ మంచిని చూస్తావు. అంతేగాని ఇలాగా పార్టిసిపేట్ ఇలా చేయరు. మొన్న ఒక వాక్యం ఒక సిస్టర్ గారు చెప్తున్నారు అన్నమాట వాక్యం. మనది చాలా డ్రై రిలీజను, మనకి పండుగలు ఉండవు, ఏముండవు, మనకు సండేనే పండుగ అని. ఐ అగ్రి. కానీ మీరు దివాళీ పార్టీకి వెళ్ళకండి, మీరు పబ్స్కి వెళ్ళకండి అంటే బాగుంటుంది. కానీ మీరు దివాళీ పార్టీకి వెళ్ళొద్దు, మీరు వాళ్ళని కలవద్దు అన్నప్పుడు వాళ్ళు మీ చర్చికి ఎలా రమ్మంటున్నారు? ఇది నా క్వశ్చన్. మీరు ఎందుకు రమ్మంటున్నారు వాళ్ళని మీ చర్చ్కి? పబ్కి వెళ్ళొద్దు, పార్టీలు చేయొద్దు, బ్యాడ్ పీపుల్తో ఉండదా అనొచ్చు. దివాళీ పార్టీకి వెళ్ళొద్దని ఎట్లా అంటారు? అంటే మీరు వెళ్ళరు, వాళ్ళు రమ్మంటున్నారు, రోడ్ల మీద పడి అడుగుతూ ఉంటారు. అందుకనే కదండి ఎంత హేటిజం పెరిగిపోయింది ఈ రోజుల్లో రిలీజియన్స్ మధ్య. నైజీరియాలో ముస్లిమ్స్ క్రిస్టియన్ చంపేస్తున్నారు. ఎప్పుడు లేనిది అమెరికాలో ఈ సంవత్సరం మరీ అసలు ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టినప్పుడు వాళ్ళు ఎంత అగెన్స్ట్ అయిపోయారు, ఫేక్ గాడ్ అని. ఇప్పుడు దివాళీ ఇది పొల్యూషను, ఇది డిమోను, ఇది ఈ ఫెస్టివల్ మంచిది కాదనేది ఎప్పుడూ లేనిది ఈ సంవత్సరం కొత్తగా ఇండియన్స్ మీద ఎంత కంప్లైంట్స్. అంటే ఇది రిలీజన్లో మాత్రము ఇలాంటివి ఉండకూడదు, రిలీజన్ వైజ్గా అయితే ఇట్స్ నాట్ గుడ్ ఫర్ ఎనీ వన్. మనం పొద్దున్న లేచి క్రిస్టియన్స్ ఈ కంట్రీ బాగుండాలా, నా దగ్గర కూడా ఉంది కంట్రీ మొత్తం వరల్డ్ మ్యాప్, ప్రార్థన చేసేస్తాం. కానీ మనం ఏం చేస్తున్నామా? మనం ప్రేమిస్తున్నామా వేరే రిలీజన్ వాళ్ళని? ఏమన్నా అంటే వాళ్ళు మమ్మల్ని చర్చికి రానివ్వలేదు, ఆ టైం మమ్మల్ని ఆ గుడికి రానివ్వలేదు, మమ్మల్ని తక్కువ చూశారు అంటారు. అది ఎప్పుడెప్పుడో అయిపోయింది కదా, ఇప్పుడు బాగానే ఉన్నాం కదా. సో నేను చెప్పేది ఏంటంటే అండి, నాకైతే ఇది ఓపెన్ అప్ అయ్యింది. నేను చెప్పేది మిమ్మల్ని ఎవరు చేయమని నేను చెప్పట్లేదు, బట్ నాకైతే ఇది ఓపెన్ అప్ అయింది. ద లవ్ ఈజ్ అబవ్ ఆల్ ఎల్స్ అండి. నేను చెప్తున్నాను కదా, అందరినీ మనం నచ్చాలని లేదు, మనకి వాళ్ళు నచ్చాలని లేదు, వాళ్ళకి మనం నచ్చాలని లేదు. కానీ కీప్ ద బౌండరీ ఏంటంటే, లైన్ ఏంటంటే లవ్. నచ్చకపోతే మనం దూరంగా ఉండొచ్చు, తప్పలేదు. యూఆర్ నాట్ హేటింగ్ బై కీపింగ్ దెమ్ అవే, యూఆర్ నాట్ హేటింగ్. బట్ ఇలాగా వాళ్ళని హిందూస్నో లేకపోతే ముస్లిమ్స్ని ఇలా అంటే మాత్రం అది మాత్రం ఇట్స్ నాట్ లవ్.
నేను ఎవరికి చెప్పట్లేదండి. యూ బికమ్ డోర్ మ్యాట్ టు సమ్వన్. నేను అలా చెప్పట్లేదు. బానిసత్వం చేయమని కూడా నేను చెప్పట్లేదు. మీరు నిజంగా యేసుక్రీస్తుని ప్రేమించిన వారైతే యూ విల్ లవ్ ఎవ్రీవన్. నిజంగా. ఎందుకంటే యేసు ప్రభు వారికి ఇది నచ్చలేదు. నచ్చకే యూదుల్లో నుంచి పుట్టుకొచ్చిన మతం ఇది, క్రిస్టియన్ మతం. అది మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. యూదులు టూ మచ్ చేసేసారు, టూ మచ్. జీలకర్ర అవి ఇవి చేసి అసలైన పని చేయలేదు. బలులు ఇచ్చారు, అది ఇచ్చారు, బట్ హీ వాజ్ నాట్ హ్యాపీ. జీసస్ ఈజ్ నాట్ హ్యాపీ విత్ దెమ్. అందుకనే ఇది మనకు వచ్చింది. మనం ఏం చేస్తున్నాము? నేను మీకు చెప్పింది మీరు ఎవరైనా రిలేట్ అయితే మాత్రం మీరు ఒక లైక్ కొట్టండి. మెసేజ్ పెట్టకపోయినా పర్లేదు, కామెంట్ చేయకపోయినా పర్లేదు, ఒక లైక్ కొట్టండి. ఎమ్ ఐ సేయింగ్ రాంగ్? ఎమ్ ఐ సేయింగ్ ఎనీథింగ్ అగెయిన్స్ట్ గాడ్? నేను ఇప్పుడు బైబిల్కి అగెయిన్స్ట్గా మాట్లాడుతున్నానా, లేకపోతే నేను ఏమైనా రిలీజన్కి అగెయిన్స్ట్గా మాట్లాడుతున్నానా? మీరు ఒకసారి ఆలోచించండి. ఎస్పెషల్లీ ఇది చాలామందికి ఇది ఓపెన్గా మాట్లాడేస్తూ ఉంటారు అన్నమాట. ఇలాగ బయటికి వెళ్ళి ఆవిడ ఓపెన్గా నాకు చాలా బాధ అనిపించింది. అరే మాట్లాడు యార్, దివాళీ పార్టీకి వెళ్ళొద్దని అంటున్నావు చర్చ్ గ్రూప్ నుంచి, దెన్ వై యూ ఇన్వైటింగ్ అదర్స్? యూ షుడ్ నాట్ ఇన్వైట్ కదా. అలాగని మీరు వాక్యాలు చెప్పుకుంటూ ఉంటే మరి ఇంకేంటి? సో ఇది మాట. ఇది నాకైతే ఓపెన్ అప్ అయిందండి. సిన్స్ దెన్ ఐమ్ టెలింగ్ యూ, నేను వరలక్ష్మి వ్రతానికి నేను ఎవరిని పిలిస్తే నేను వెళ్తాను. వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ నేను తీసుకుంటాను. వాళ్ళు ఏమైనా పెట్టినా నేను తింటాను. నాకైతే ఏమనిపించట్లేదండి. లవ్ ఈజ్ అబవ్ ఆల్ ఎల్స్. నెక్స్ట్ దేవుడు చూసుకుంటాడు. నాకైతే అంతే. నేను ఏసై చెప్పిన మాటే నేను వింటున్నాను. నేనైతే అలా అనుకుంటున్నాను. నువ్వు వెళ్ళాలబ్బా, నువ్వు ప్రేమించాలబ్బా, నువ్వు ఎన్నన్నా చెప్పు తర్వాత. అలాగని నేను నెత్తి మీద పెట్టుకోమని, నేను ఎవరిని నెత్తి మీద పెట్టుకోమని నేను చెప్పట్లేదు. అది అంటే ఇప్పుడు కొన్ని పనులు మనకు నచ్చవు, కొన్ని వాళ్ళందరినీ నెత్తి మీద పెట్టుకోమని నేను చెప్పట్లేదు. అది వేరే. ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయము. అంటే నువ్వు అందరినీ పెట్టుకున్నావు, నేను అందరిని నెత్తి మీద పెట్టుకోను. నేను నాకు నచ్చకపోతే నేను పక్కకు పెడతాను, బట్ ఐ డోంట్ హేట్ దెమ్. కానీ అట్ ద సేమ్ టైం మనము పరమత సహనాన్ని మాత్రం ఇప్పుడు చూపించాల్సిన టైం ఇది. చాలా 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 అంటే ఒక దేవుని నమ్ముకున్నందుకు హత్య చేయడం అసలు ఏమైనా ఉందా? అది మణిపూర్లో స్టార్ట్ అయింది ఫస్ట్. మణిపూర్లో చాలా దారుణంగా, చాలా అసలు నిద్ర పట్టేది కాదు నాకు. అసలు ఏంది, హౌ గాడ్ ఈజ్ అలవింగ్ అనిపించేది నాకు. ప్రార్థన ప్రతి ఒక్కరు చేశారు, చాలామంది చేశారు. మొత్తం దునియాలో ఎంతమంది అంతమంది. ఇప్పుడు నైజీరియాలో జరుగుతుంది. రోజుకి ఎంతోమంది క్రిస్టియన్ చంపేస్తున్నారు. దేవుణ్ణి నమ్ముకున్నందుకు చంపేస్తారా అండి? వాళ్ళంతా ఎగెయిన్స్ట్ ఏమున్నారు, రైట్? సో ఇది ఇండియాలో చాలా ఎక్కువ జరుగుతుంది. దానికి కారణం కూడా మనమే. నిజంగా మనము కూడా ప్రేమను చూపించకుండా మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప, మా దేవుడు. అరే ప్రేమించి మాట్లాడునా, ఆటోమేటిక్గా వాళ్ళే మారుతారేమో, వాళ్ళే తెలుసుకుంటారేమో. అవునా కదా? సో నేను ఇది చెప్పాలనుకున్నానండి. సో దిస్ ఈజ్ వై ఐ వెంట్ టు దివాళీ పార్టీ. నాకు దేవుడైతే అందరిలోనూ కనిపిస్తున్నాడు. నాకు ముస్లిమ్స్ వర్షిప్లోనూ దేవుడు కనిపిస్తున్నాడు. నాకు హిందువులు కమిట్మెంట్లోనూ కూడా దేవుడు కనిపిస్తున్నాడు. నాకు నా కమిట్మెంట్లో నా భక్తిలోనూ కూడా నాకు దేవుడు కనిపిస్తున్నాడు. క్రిస్టియన్స్లో కూడా చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు. సొంత డబ్బులతో చాలా మినిస్ట్రీ చేస్తున్నారు. ఈ అమెరికాలో అయితే ఎస్పెషల్లీ చాలామంది క్రిస్టియన్స్ వాళ్ళ డబ్బులతోనే చర్చలు నడుపుతూ ఉంటారు. వాళ్ళు దశంభాగాలు తీసుకోరు. ఈ భాగాలది ఓన్లీ ఇండియాలోనే ఉంది, ఇక్కడ అయితే లేదు. అంటే చాలా చాలా మంచి, చాలా చాలా ఉంది. కానీ ఈ ఒక్క స్టెప్తో మనం అందరినీ ప్రేమించాలనేది మాత్రం ఒక్క స్టెప్ ఫార్వర్డ్ అయ్యి అందరూ ఆలోచిస్తే మాత్రం చాలా మంచిది ప్రతి ఒక్కరికి కూడా. ఇది మనకే కాదు, ముస్లిమ్స్కి, హిందూస్కి, అందరికీ కూడా. సో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. నేనేం చెప్పాలనుకుంటున్నాను, నేను అన్నిసార్లు ఓపెన్గా చెప్పలేమండి. అంటే ఇవన్నీ రిలేట్ అయి ఉంటాయి కదా. సో గాడ్ ఈజ్ లవ్. వెన్ యూ లవ్ గాడ్, లవ్ ఈజ్ పీపుల్. లవ్ గాడ్, లవ్ ఈజ్ పీపుల్. అంతే. థ్యాంక్ యూ.